ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపింది. కర్నూలులో ఒక బాతుకి బర్డ్ ఫ్లూ పాజిటివ్ నమోదైంది. ఎన్ఆర్ పేటలో రాజు అనే వ్యక్తి 25 అనుకోకుండా బాతులు మరణించడంతో అనుమానం వచ్చి పరీక్షించగా అందులో ఒకదానికి వైరస్ సోకినట్లుగా వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో సుమారు 15 బాతులు వెంటనే చనిపోవడంతో బ్రతికున్న మిగిలిన 10 బాతులను కూడా అధికారులు మట్టిలో పూడ్చిపెట్టారు. అంతేకాక ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఎలాంటి చికెన్ క్రయ విక్రయాలు జరపకుండా దుకాణాలను మూసివేశారు. ఇక వ్యాపారులకు ప్రజలకు సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. ఎస్ మమత, ఏదైతే కర్నూలులో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసు కొంత కలకలం రేపిన విషయం తెలిసిందే. అంటే మొన్నటి దాకా ఏదైతే ఈస్ట్ వెస్ట్ లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని అక్కడి నుంచి ఇటు రాయలసీమకు వ్యాప్తి చెందుతుందనే ఒక అపోహ ఉండింది. బట్ ఈ రోజు అయితే ఏదైతే పశు వైద్యాధికారుల పర్యవేక్షణలో ఒక పాజిటివ్ కేసు అయితే నమోదైంది. అంటే ప్రధానంగా నగరంలో ఎన్ఆర్పేటకు సంబంధించి ఎన్ఆర్పేట ఏదైతే తుంగభద్ర నదీ తీరాన ఉంది అంటారు. నగరంలో ఉన్న ఈ ఎన్ఆర్పేట అంటే నదీ తీరాన ఉండడం వల్ల వైద్యులు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే నదీ తీరాన ఉండడం వల్ల కొంత వలస పక్షుల మూలంగా అంటే కొంగలు అక్కడికి వచ్చి నీరు తాగడానికి లేదా వలస పక్షులు వచ్చి వాడుతున్న నేపథ్యంలో ఒకవేళ పొరపాటున అట్లా ఏదైనా బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ అయ్యిండొచ్చని ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ అంటే ఒక బాతుకు రావడం అంటే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఒక 25 దాకా ఈ బాతులు పెంచుకున్నట్టు తెలుస్తా ఉంది నగరంలో. అంటే అతనికి సంబంధించిన ఒక 10-15 వరకు బాతులు వరుసగా మరణిస్తుండడంతో అనుమానం వచ్చి పరీక్ష చేయడంతో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వైరస్ సోకినట్లు తేలింది. ఇంకా తక్కిన అంటే ఏదైతే మిగిలిన 10 బాతులను కూడా పశు వైద్యాధికారి సమక్షంలో మట్టిలో పూడ్చిపెట్టారు. అంటే ఇది ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఆ బాతులకు ఎలా సోకిందనే దాన్ని అధికారులు కూడా కొంత శోధిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే తక్కిన ఏదైతే కోళ్లకు లేదా పక్షులకు ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందరాదనే ఉద్దేశంతో బతికిన వాటిని చంపినట్లు చెప్తా ఉన్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఈ బాతులు ఎవరివి అనే వ్యక్తి వివరాలు మాత్రం కొంత అధికారులు గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే రెవెన్యూ పోలీసుల సమక్షంలో రెడ్ జోన్ అయితే ప్రకటించారో అంటే ఆ సరౌండింగ్ లో ఎన్ఆర్పేటకు సుమారుగా 5 కిలోమీటర్ల పరిధిలో అంటే ఎటువంటి చికెన్ క్రయ విక్రయాలు జరగరాదని, అదేవిధంగా ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి కోళ్ళు కానీ కోడిగుడ్లు కానీ తీసుకురారదని ఒక ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. అయితే ఇది ఎన్నాళ్ళు పెడతారనేది ఇంకా ఇప్పుడు చెప్పలేమని చెప్తా ఉన్నారు. అయితే వ్యాపారులు కూడా కొన్ని దుకాణాలు మూసేసుకుని కొంత నష్టపోయే పరిస్థితి వస్తా ఉంది. కొంత మాంసం ప్రియులకు ఇది ఇబ్బందికరమైన కూడా తప్పని పరిస్థితుల్లో రెడ్ జోన్ ప్రకటించాము. ఆ బాతుకు ఏ విధంగా ఆ వైరస్ సోకిందనేది ఇంకా మేము కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో పెంచి పోషించుకున్న 25 బాతుల్లో ఒక బాతుకి ఇది రావడం వల్ల బయటపడిందనే విషయం మనకు తెలుస్తా ఉంది. అయితే కోళ్లకు బర్డ్ ఫ్లూ వస్తా ఉంది, కోళ్లు తినరా అనే దాని మీద పశు వైద్యాధికారులు అయితే కొంత క్లారిటీ ఇస్తా ఉన్నారు. బర్డ్ ఫ్లూ ఇప్పుడు ఏమి ప్రస్తుతం ఉన్న సీజన్ లో వచ్చింది కాదు, గత ఎప్పటి నుంచో ఉంది. బట్ మాంసం తినొచ్చు, గుడ్లు తినొచ్చు. అయితే ఎక్కువ సెల్సియస్ డిగ్రీలో ఉడకబెట్టుకొని తిన్నా ఏం ప్రాబ్లం లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా కొంత వైరల్ అవుతున్న విషయము అది అపోహ మాత్రమే, దాన్ని నమ్మవద్దు. బట్ కొంత జాగ్రత్తలు పాటిస్తే ఒకవేళ బర్డ్ ఫ్లూ మాక్సిమం ఏదైతే పౌల్ట్రీలో కానీ కోళ్ళ ఫామ్ లో పనిచేసే వాళ్ళకి అది అటాక్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా చాలా మైనర్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఒకవేళ చిన్నగా జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు రావచ్చు, అది పెద్ద మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కొంత ట్రీట్మెంట్ తీసుకున్నా నయం అవుతా ఉంది. బట్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే ఏదైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వార్తలు అయితే నమ్మవద్దు. బట్ తినాలి అనుకున్న వాళ్ళు, తప్పదనుకున్న వాళ్ళు ఎక్కువ ఉడకబెట్టి తిన్నా నో ప్రాబ్లం అని చెప్తున్నారు. అయితే ఈ బాతు యొక్క ఏదైతే బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడంతో వ్యాపారస్తులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు కొంత అప్రమత్తం అయ్యారు. అదేవిధంగా రెవెన్యూ పోలీస్ సమక్షంలో ఒక టీం అయితే ఏర్పాటు చేశారు. అంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అంటే వినియోగదారులకు కావచ్చు, అమ్మకందారులకు కావచ్చు కొంత జాగ్రత్తలు సూచనలు పాటిస్తూ క్రయ విక్రయాలు జరుపుకోవాలి, వాళ్ళ కార్యక్రమాలు ముందుకు సాగించాలని ఒక సూచన సలహా చేయడం జరిగింది. బట్ ఇది ఎన్నాళ్ళు సాగుతుంది ఏంటనేది మనం ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.